నువ్వు లోనకెళ్ళి పట్టుకో, కొద్దిగా కోర్టులో పెండింగ్ పేస్తుంది చూసుకొని వస్తా. ఏం ఫైల్ అండి అది? ఎవరిదా ఫైలు? ఆ కేసు తక్కువ, వాళ్ళు పెద్ద క్రిమినల్స్లు. వాళ్ళు చేసే అరాచరకు అంతం లేకుండా పోతుంది. ఏమండి, అలాంటి నర్రూప రాక్షసులతో మనకెందుకండి? వాళ్ళు అసలే రక్తం తాగే రాక్షసులు. వసంత, ఇంకొకసారి ఇలా నా ముందు పిరిగి మాటలు మాట్లాడావంటే వాళ్ళు కొమ్ములు తిరిగిన మనగాళ్ళైనా, రక్తం తాగే రాక్షసులైనా, దేశ సీఎం అయినా పిఎం అయినా తప్పు చేసిన వాడు చట్టం ముందు తల వంచి తీరాల్సిందే. ఏమండి, అది కాదండి. ఏది కాదు వసంత, ఎవరికి వారు మనకెందుకు లేని వదిలేస్తే వాళ్ళ ఆటలు కట్టేదెట్ట, వాళ్ళ అరాచకాలు అదేదెట్లా? స్వార్థపరులుగా చచ్చు బతుకుతూ కంటే నిజాయితీగా ఒక్క క్షణం చాలు. ఆ బతుకే అర్థం ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. నన్ను క్షమించండి. ఇంకా మీకు ఎప్పుడు అలాంటి పిరికి మాటలు చెప్పనండి. అలాంటి దుర్మార్గులను ఉరి తీయాలండి. వసంత, నువ్వు వెళ్ళు. అడుగున తోడుంటా, నాతో వస్తావా? ఆకాశమైన అరచేతికి సమరి నాతో వస్తావా? గోరు 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 గోలు గోలు కొండసారి రాబోయిన సంబరాల సుందరి. మదిలో మెదిలో ప్రతి ఆశాను, హృదయం వెగిసే ప్రతి శ్వాసను, రేయి పగలున కంటి పాపలో నిండి నాది నువ్వే. గింగిరాల బొంగరాల టింగరంగ సాని రావేన గింగిరాల జింగిడి. నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా?
నదిగా వరదయ్యే నడుము పరువమెందుకే పరుగులాపవే పడుపు చేరు వరకు చింతకింక చెర చెర చిక్కులేని గోరి రావేణ బంతి పూల లహరి నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా అసుర ఖాళీ బ్యాక్గ్రౌండ్ ఖాళీ అతను ఎవరో తెలుసా? నరరూప రాక్షసుడు. ఆడపిల్ల కంటి పడితే అది ఆడి వశం పరుచుకోకుండా వెళ్ళటం అనేది జరగదు. ఎవరైనా సరే వాడు మాట వినకుంటే వాడిని ముక్కకొక ముక్కగా నరికి వాడి శవాన్ని కాకులకు గద్దెలకు విసిరేసి సాక్ష్యం అనేది లేకుండా చేస్తాడు. అతడే అతడే ఖాళీ ఖాళీ. నమస్తే నమస్తే గౌతమ్. ఎవరు మీరు? ఈ హాలిడేస్ పక్లీస్ సంఘానికి అధిపతిని, ఈ చికెన్ సామ్రాజ్యానికి తలపతిని. చూడు మిస్టర్ కాళిదాస్, ఈ చీకటి సామ్రాజ్యానికి దళపతివైనా అధిపతివైనా ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్తాను జస్టిస్ గౌతమ్. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేమిటి? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నువ్వు కొత్తగా వచ్చిన ఈ హైకోర్టుకి జస్టిస్ నీకు నెలకు ₹1,00,000 జీతం. నీ భార్య పేరు వసంత, నీకు
చూడు మిస్టర్ కాళిదాస్, నా గురించి కానీ నా కుటుంబాన్ని గురించి కానీ నీకు అనవసరం. అసలు విషయం ఏమిటో పూర్తిగా చెప్పు. నేను ఎందుకు వచ్చాను చెప్పే ముందు నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఈ సిటీలో ఏ మనిషి మూమెంట్కి పోటు పెట్టాలన్నా ఈ సిటీలో ఎక్కడ అలజడులు సృష్టించి ఈ రాజకీయాలను తీర్చాలన్నా, అనధికార పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, సీఎంని పిఎంగా చేయాలన్నా, పిఎంని సీఎంగా మార్చాలన్నా, ఈ దేశ రాజకీయాలను మారు చేయగల తమ్ముళ్ళున్న మగాడు రై కాళిదాస్. చూడు మిస్టర్ కాళిదాస్, అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొన్న రాత్రి నల్లమల్ల అడవుల్లో వెళుతున్న నాలుగు లారీలను ఇన్స్పెక్టర్ సూర్య అంటే నీ బావమర్ది పట్టుకున్నాడు. అదే మాకు తెలిసేలోగా ఆ కేసులు ఎఫ్ఐఆర్ చేసి మేమేమిటో మా పవర్ ఏమిటో తెలిసి కూడా ఆ విషయంలో చూస్తున్నాడు. ఆ కేసులు రేపో మాపో నీ కోర్టులో హాజరుపరచగలడు. అందుకని నీ బావమర్ది తెలుసో తెలియకో చేసిన తప్పును నువ్వు సరిదిద్దాలి. ఆపరా, ఇంతగా మించి ఇంకొక మాట మాట్లాడవంటే నీ నేలక తీరేస్తా. మిస్టర్ గౌతమ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా. ఎస్, గౌతమ్లేరా, జస్టిస్ గౌతమ్లే. న్యాయం అంటే ఏమనుకుంటున్నారా మీ దృష్టిలో? రోడ్డు మీద డబ్బులిచ్చే కొనుక్కునే బొమ్మ అనుకుంటున్నారా, లేక మీ బోకర్ ఆఫీసర్ అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవటానికి? మిస్టర్ గౌతమ్, ఈ ఏరియాకి ఏ ప్రభుత్వ ఆఫీసర్ వచ్చినా మా అడుగు జడల్లో నడవాల్సిందే, మా చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. లుక్ మిస్టర్ కాళిదాస్, నువ్వేమిటో నీ బతుకేమిటో నాకు బాగా తెలుసు. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగదు. నువ్వు వెళ్ళవచ్చు. గౌతమ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ సిటీలో పెద్ద మనిషిలా చలామణి చేస్తూ అడవిలో జంతువులతో చలమాలు వలుచుకొని కేక చెట్లు, ఎర్ర చందనం వీటన్నిటితో సొమ్ము చేసుకొని ప్రభుత్వం కళ్ళగట్టి ప్రభుత్వం జరగకుండా కరగొప్ప రాక్షసులాగా తిరుగుతున్న సంగతి మాకు బాగా తెలుసు. మేమేమిటో మా పవర్ ఏమిటో తెలిసి కూడా ఆ విషయాల తల దురుస్తున్నావు. ముక్కలవుతుంది. నువ్వు కొమ్మలు తిరిగిన మడగాడు పోయినా, రక్తం తాగే రాక్షసులైనా, దేశ సీఎం అయినా పిఎం అయినా తప్పు చేసిన వాడు చట్టం ముందు తల వంచి తీరాల్సిందే. పులి నోట్ల తల దూరిస్తే నీ రక్తం తాగుతుంది. మేము పులుల కంటే భయంకరమైన మనుషులు. పోలా, నేనంటే చింతగల్ని చాలా మందిని చూశాను. అవుట్ అవుట్. నీకు 24 గంటల టైం
ఇస్తున్నాను. ఆలోగా నువ్వు మనసు మార్చుకుంటే బాగుంటది, లేదంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి ఉంటుందిరా. లేదంటే ఏం చేస్తావురా? నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానంటావు. ఇంకొకసారి ఈ గుమ్మం తొక్కావంటే నీకు నడవటానికి కాళ్ళు లేకుండా నరికేస్తా. నేనేమి చేస్తాను? అంతకుముందు ఉన్న చర్చిని అడుగు చూడరా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పోరా. అమ్మా వసంత, ఏమన్నయ్య ఇదేనా రావడం? ఇదేనమ్మా. రాసి స్కూల్కి రెడీ అయ్యి వచ్చిందా అన్నయ్య? వచ్చి బావలతో వెళ్తానని మొండికేసిందమ్మా. నీకెందుకన్నయ్య ఈ శ్రమ? ఎంచక్క దీన్ని ఇక్కడే ఉంచితే ప్రతాప్ పృథ్వీలతో కలిసి వెళ్తుంది కదా. నేను మాత్రం ఒంటరిగా ఎలా ఉండమంటావు? నన్ను ఒంటరి వాణ్ణి చేసి మీ వదిన తిరిగి నెలని తీరాలకు వెళ్ళిపోయింది కదమ్మా. అన్నయ్య, గతించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బాధపడే ప్రయోజనం ఏముంది చెప్పు? పోయిన వదిన తిరిగి రాదుగా. నా బాధంతా ఈ చిటితల్లి రాసే కదమ్మా. దీనికేంటన్నయ్య? ఎంచక్క నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. ఇది నా ఇంటి మహారాణి. అన్నట్టు మాటల్లో పడి మర్చిపోయాను. బావగారు నిద్ర లేచారా లేదా? అబ్బో, ఇప్పుడే లేచి స్నానం చేస్తున్నట్టున్నారన్నయ్య. ఏం సూర్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇంత ముందే బావగారు. ఇంతకీ ఆ భగవాన్ దాసుడు కాళిదాసుడు అరెస్ట్ చేశావా? లేదు బావగారు, మీరిచ్చిన అరసవాటిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ వాళ్ళు అక్కడ లేరు. అండర్గ్రౌండ్కి వెళ్ళినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సూర్య, నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెట్టు. ఆ విషయం నేను చూసుకుంటాను. వాడు 7 లోకాలు 14 లోకాలు దాగున్నా వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు భూమిలో నిలిచబెట్టమే నా జయం. ప్రతాప్, పృథ్వీ, మీకు స్కూల్కి లేట్ అయిపోతుంది. రాసిని తీసుకొని మీరు స్కూల్కి వెళ్ళండి. బావగారు, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే సూర్య. రామయ్య, రామయ్య, ఎక్కడున్నావు రామయ్య? ఏమిటి రామయ్య, ఎన్ని కేకలు వేయాలి? అమ్మాయి గారు, పెరట్లో పూల మొక్కలకి నీళ్లు పోస్తున్నానమ్మా. కామాక్షిని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెమ్మని చెప్పు. ఈరోజు కామాక్షి పళ్ళకు రాలేదమ్మా. మరి వనజాక్షి ఏం చేస్తుంది? ఇంట్లో బట్టలు తుద్దుదమ్మగారు. సరే రామయ్య, నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రా. అన్నట్టు అడగడం మర్చిపోయా, టిఫిన్ చేసావా? చేశానమ్మగారు. సరే, వెళ్తూ వెళ్తూ అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి కామాక్షికి ఇవ్వు. వాళ్ళ నాన్నకి మందులు కొనుక్కుంటుంది. అలాగేనమ్మగారు. ఏమండి? ఏమిటండి? మరి మరి అదేనండి. అదేమిటండి? అబ్బా, కాశ్మీర్లో ఉన్న మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామండి. వెళ్తానన్నాను కానీ మళ్ళీ కానీ ఏమిటండి? కోర్టులో ముఖ్యమైన కేసు ఉంది వసంత. అబ్బా, గుచ్చుకుందా? ఏయ్ పిచ్చి వసంత, గుచ్చుకుంది నా హృదయంలో కనుక నీ హృదయంలో గుచ్చుకున్నట్టు బాధపడిపోతున్నావు. పాపిస్తుందాన్ని అనవసరంగా గుచ్చానండి. ఇంత గుచ్చుకుందో ఏమో.
మీ హృదయంలో ఉన్న ప్రతిభ నాదే కాబట్టి నాకేనండి బాధ. కోకిలకు ఉన్నది దేవత నీవని మమతలకు విల తలుపు తెలిసి ఉంచాలి. సఖీ సఖీ సుఖీ భవ పందిళ్ళలో వేచిన ఆమని అన్నది. గుడిలో ఉండిపో ప్రేమ గువ్వలాగా ఉండిపో. లోకమ్మనలో గిలిగా వలపే శుభదీవెనగా ఆకాశాలే అందే వేళ ఆశలు తీరనుగా. కోకిలకు ఉన్నది వాలుకలతో విలునామా విలు చూసి ఇవ్వు చలుబామా. మనమేలే ప్రేమికులం కాలాన్ని ఆపగలం కలవన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా. కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు విల తలుపు తెలిసి ఉంచాను. సఖీ సఖీ సుఖీ భవ సందెల్లలో. ఏమండి చూడు వసంత, ఈరోజు లేక రేపు మీ అన్నయ్య భగవాన్ కాళిదాసుడు అరెస్ట్ చేస్తాడు. ఆ కేసు ఫైలు కొద్దిగా పెండింగ్గా ఉంది. త్వరగా నేను కోర్టుకు వెళ్ళాలి. వాళ్ళు పెద్ద స్మగ్లర్స్ అని, అంతర్జాతీయ ముట్టడితో సంబంధం ఉందని అందరూ మాట్లాడుకుంటుంటే విన్నానండి. రాత్రి కాళిదాసు ఆ కేసు అనుకూలంగా చేయమని తారుమారు చేసి హెచ్చరించిపోయాడు. ఏమండి అలాంటి వాళ్ళతో మనకెందుకండి? వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శ్మశానంగా మారుతుందని ఈరోజు పేపర్లో కూడా చదివానండి. ఆ దుర్మార్గులు ఏమి చేయలేరు సుల్తా. మీ అన్నయ్య వాళ్ళని నష్ట చేసి ఉరికమ్మ ఎక్కిస్తాము.
కాకుండా మాటల్లో పడి చెప్పడం మర్చిపోయానండి. ఐజీ గారి కూతురు ఎంగేజ్మెంట్ అంట. మిమ్మల్ని నన్ను కలిపి రమ్మని చెప్పింది. వెళ్ళొద్దాం రండి. లేదు వసంత, ఈరోజు కట్ట పని ఉంది, నువ్వు వెళ్ళిరా. మీరెప్పుడు ఇంతేనండి. ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అని అడిగాను. సర్లేండి, నేనే వెళ్ళొస్తాను. వెళ్ళిరా. చలిగాలులో ఓచుకోలేవులే మనవలపు వాకిలిని కవితా సగాలేవులే. దీవెనలకు నా హృదయమర్పించనా. రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా. భక్తించగా చలిగాలులో రుచుకోలేవులే. అదరాల కావ్యాలకు ఆవేశమందించనా. అదరాల కావ్యాలకు ఆవేశమందించనా. ఉగసే ఉడుకై ఉడుకే పిలుపై నిన్నో చేరనా. నాగాల మధుర నాగాల నవ వసంతాల అందించగా లేత చలిగాలిలో ఓచుకోలేవులే. మనవలపు వాకిలిని కవితా సగాలేవులే. వస్తున్నాడు, చూడటానికి క్లాసే కానీ ఊరా
చెప్పానే ఖాళీ 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 అన్నే ఈ భగవాన్. వీళ్ళు ఇద్దరు కలిస్తే ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇండియా వైడ్ ఉన్న 28 రాష్ట్రాలను వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని వీళ్ళ ఇష్టం వచ్చినట్లు దొంగ సవారా రవాణా చేస్తూ ఎన్నో మార్పు హోమాలు సృష్టిస్తూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి దొరకకుండా ప్రభుత్వాన్ని తమ కన్నుల్లో పెట్టుకుంటూ ఈ ప్రభుత్వాన్ని భగవాన్ కనుసైగలతో పరిపాలిస్తున్నాడు. గుడ్ మార్నింగ్ జస్టిస్. బాగున్నారా? బాగున్నారా? ఎవరు నువ్వు? ఎవరు పేరు చెబితే పోలెట్టు పక్కులు గుళ్ళ వర్షం కురుస్తాయో, ఎవరు వస్తున్నారంటే రాయలసీమ రౌడీలో భయభ్రాంతులు చెందుతారో, ఎవరు కన్ను సైగ చేస్తే సామాన్యులు సైతం గజ 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 గజలాడుతారు. వాడే భగవాన్ వెయిట్ అందరూ నన్ను పిన్నెల్లి అబ్దుల్ అంటారు. ఆ కాళీదాస్ అన్నవే భగవాన్ దాసు నీవేనన్నమాట. నీ తమ్ముడికి బుద్ధి చెప్పాడు కదా, మళ్ళీ నువ్వెందుకొచ్చా? చూడు గౌతమ్, నేను రాకుండానే ఎంతటి అసాధ్యనైనా సాధ్యం చేయగల సమర్థవంతుడు నా బావ కాళిదాస్. కానీ నీ విషయంలో నేను రాక తప్పలేదు గౌతమ్. అయితే నేను కూడా అలాంటి వాడిని కాదు, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిందేందో పూర్తిగా చెప్పు. చెబుతాను గౌతమ్, చెబుతాను. నాకు 100 లారీలు ఉన్నాయి. వాటిలో కొన్ని గంధపు చెక్కలు, మరి కొన్ని గంజాయి ఆకులు రవాణా చేస్తూ ఉంటాను. అది ఈ సిటీలో ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. అయినా వాటిని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి నెలకు 60 రూపాయల జీతం ఇస్తుంటే, ఈ భగవాన్ దాస్ నెలకు
లక్షలు 3 లక్షలు మామూలు ఇస్తుంటాడు. ప్రభుత్వం మీకు బోనస్లు ఇస్తుంటే నేను నా స్టైల్కు తగ్గట్టు నా రెస్టారెంట్లో కల్చర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాను. నీ టేస్ట్ ఏమిటో చెప్తున్నా. అదేరా నా పాలసీ కూడా. ఎంత జీతం అయితే తీసుకుంటాను అంతే పని చేస్తాను. తప్పు చేసిన వాడు అయ్యే ఆఫీసర్ అయినా పగడి కల్లా పవర్ ఉందా చట్టం ముందు తల వంచి తీరాల్సిందే. మిస్టర్ గౌతమ్, ఎస్ గౌతమ్ లేరా, జస్టిస్ గౌతమ్ లేరా. న్యాయం అంటే ఏమనుకుంటున్నావురా? నీ దొంగ సరే బట్టీలు అనుకుంటున్నావా, లేక నీ బోకర్ ఆఫీసర్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవటానికి నీ చీకటి సామ్రాజ్యాల గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఉరికమ్మ తెక్కించేదాకా పోడ్రా ఈ జస్టిస్ గౌతమ్. మైండెడ్ రే ఈ సిటీలో నా దారికి అడ్డు వచ్చిన వాడిని నడి రోడ్డు మీద అడ్డంగా తెగ నరికిన. ఏమిటి ఈ దౌర్జన్యం అనే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవడికి లేదు. ఈ చేత్తో ఎంతో మంది పోలీసుల ఆఫీసుల మెడలు ఉంచాను, ఎంతో మంది న్యాయమూర్తుల నోళ్ళు ముంచాను. ఈ భగవాన్ దాస్ న్యాయస్థానం ముందు నిలబడితే న్యాయస్థాన పునాదులే గజ 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 గజలాడిపోతాయి. నేను న్యాయస్థానంలో అడుగు పెడితే న్యాయమూర్తి లేచి నిలబడతాడు. నన్ను శిక్షించే దమ్ము కానీ ధైర్యం కానీ ఏ న్యాయమూర్తికి లేదు, ఏ న్యాయస్థానానికి లేదు. ఒక్కవేళ ఈ భగవాన్ దాస్ని శిక్షించడానికి ప్రయత్నిస్తే రే గౌతమ్ రప్ప రప్ప నరుకుతా. ఒకవేళ నువ్వు ప్రాణాలతో బతికినా నువ్వు వికలాంగ లిస్టులో చేరాల్సిందే. మిస్టర్ భగవాన్ దాస్ 100 గుడ్డల తిన్న రాబందరం అని ఒక్క గాలి వారికి సచ్చిందని నూరా తప్పు శిశుపాలుడు అని వేకు. నువ్వు చేస్తున్న అరాచకాలకు అక్రమాలకు ఈ ప్రజలు నడి రోడ్డు మీదనే ఈడ్చుకెళ్తారా. షట్ అప్ మిస్టర్ గౌతమ్. మర్యాదగా నువ్వు ఇచ్చిన ఆ అరెస్ట్ వారెంట్ వెనకకు తీసుకో. నువ్వు కోరుకుంటే 100,000, 1000, కోట్ల డాలర్ల ఎంత కావాలో చెప్పు, పడేస్తా. అంతేగాని కాలు దివ్యామనకు ఎదురు తిరిగి నిన్ను కాటికి పంపించడానికి కూడా కాలను. రే నాకేలంత బియ్యం అనుకుంటున్నావా? నీలాగా తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నీచుడు కాదురా ఈ జస్టిస్ గౌతమ్. న్యాయానికి రూపం, న్యాయానికి
చిన్న స్వప్న. న్యాయం కోసం ప్రాణాలైనా ఈయటానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నీలాంటి నిజాయితీ పరుడికి ఉండదు. పెద్ద వీరుడిలా ప్రగల్భాలు పలకమాకమ్మా. ఇక్కడ ఎవడో తెలుసా? పిన్నెల్లి అబ్దుల్. పిన్నెల్లి అబ్దుల్, మర్యాదగా ఆ అరెస్టు వారెంట్ వెనక్కు తీసుకో, లేదంటే ఏమి చేస్తావురా? నువ్వేమి చేయలేవు. సైన్య శాసనం చేయాలన్నా, రౌడీ చేయాలన్నా, గుండాయిజం చేయాలన్నా నాకు చేత ఉంది. నా స్థానంలోకి నువ్వు రాలేవు, కానీ నీ స్థానంలోకి నేను వస్తా. రే ఆర్ కృష్ణ డైలాగ్ బట్టి కొట్టండి సార్. ఈ భగవాన్ దాస్ పేరు చెబితే ఆ దేవుడే భయభ్రాంతులు చెందుతాడురా. మిస్టర్ భగవాన్ దాస్, నీలాంటి కెమినేసలే చాలా మందిని చూశాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అంతటి మన్నగాడివా? మనగాళ్ళకే మనగాడిని, గోండాలకే గోండాలు, రౌడీలకే రౌడీని, ఈ పలనాటి ఏరియాకి పలనాటి పులిని. రే నువ్వు రౌడీలకు రౌడీ కావచ్చు, గుండాలకి గుండా కావచ్చు, మనగాళ్ళకి మనగాడి కావచ్చు. నా ముందు ఒక బచ్చాగాడివిరా. మర్యాదగా ఆ అరెస్టు వారెంట్ వెనక్కు తీసుకో. నీ భార్య పిల్లలతో సుఖ సంతోషాలు అనుభవిస్తావు. లేదంటే రేఖతం. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే గుండికి పోతావు. ఈ గౌతమ్తో పెట్టుకుంటే చచ్చిపోతావు. నీలాంటి భగవాన్ దాసులు కొంతమంది అయినా చూశాను. అవుట్, గెట్ అవుట్. రే గౌతమ్, ఈ భగవాన్ దాస్ ఒక్కసారి చెబితే అది ఎదుటి వారి గుండెల్లో 100 సార్లు ప్రతిధ్వనిస్తుంది. నీలాంటి భగవాన్ దాసుల్ని ఎంతో మందిని చూశాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళతాను గౌతమ్, వెళతాను. ఏదో చేతిలో పవర్ ఉందని పొగరుగా మాట్లాడుతున్నావు. ఈ రోజు నీది కావచ్చు, రేపంటూ ఒక రోజు నాది వస్తుంది. అప్పుడు చెప్తా నీ శవాన్ని ఈ లైబ్రరీ సెంటర్లో రప్ప రప్ప నరకకపోతే ఈడు అబ్దులే కాదు. గుడ్ బై. పోరా, నీలాంటి అబ్దులే 100 మందినైనా సరే లెక్క చేయగల డబ్బులుంటే మనగలరా? ఈ జస్టిస్ గౌతమ్.
ఇన్స్పెక్టర్ సూర్య, ఏంటి ఇలా వచ్చారు? ఏం తీసుకుంటావు? రమ్మ, విస్కీనా, చిన్న బ్రాందా, విస్కీనా, ఏం తీసుకుంటావు? నీ కింద పనిచేసే తొత్తుని కదరా నువ్వు ఇచ్చింది తీసుకోవడానికి. ఐసి, మరి ఎందుకు వచ్చావు? చీకటి చీల్చుకుంటూ ఆ సూర్యుడు వస్తాడు. మీలాంటి నేరస్తుల గుండెలో చీల్చుకుంటూ ఈ ఇన్స్పెక్టర్ సూర్య వస్తాడు. యువర్ అండర్ అరెస్ట్. ఏ ఇన్స్పెక్టర్, ఈ కాళిదాస్ అంటే ఏమనుకుంటున్నారు? మండకి పర్వతం రా, దాన్ని ముట్టుకోవాలని ప్రయత్నిస్తే మాడిపోతావు. ఈ కాళిదాస్ అరెస్టు చేసే దమ్ము ఏ పోలీస్ ఆఫీసర్కి లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా వెళతా. కానీ ఒంటరిగా కాదమ్మా, అరెస్ట్ చేసి జంటగా తీసుకోపోయి కట్టకట్టాల పెడతానమ్మా నీకు. డోంట్ మూవ్. మర్యాదగా నీ చేతిలో రివాల్వర్ కింద పడే. చూడు సూర్య, నీకు అరెస్టు చేయాలని సరదాగుంటే ఏ పిక్ పాకెట్ గాడినో లేదా ఏ 420 గాడినో అరెస్టు చేసుకో. కానీ మా లాంటి వాళ్ళని అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు అనంత వైల్లో కలిసిపోతాయి. ఈ ఎస్ఐ బాధ్యత స్వీకరించే బతుకు మీద ఆశ తీపి ఎప్పుడో వదిలేశాను. నన్ను మీరు ఏమీ చేయలేరురా. చూడు సూర్య, నువ్వు పట్టుకుంది 4 లారీలు, అందులో నీకు వచ్చేది లేదు, మాకు పోయలేదు. అలాగని నిన్ను ఈరోజు వదిలిస్తే మరో 4 ఆఫీసర్లు వస్తారు. మర్యాదగా మా తమ్ముడిని విడిపించు. వీడితో మాటలేంటన్నయ్యా? వీడి చిక్కటి రక్తంతో ఆ గౌతమ్ గారికి వార్నింగ్ లెటర్ రాసి పంపిస్తామన్నా. బావా ఆగు. మాట జారితే వెనక తీసుకోగలం కానీ కత్తి జారితే వెనక తీసుకోలేం. సూర్య, మర్యాదగా వదిలే. ఏమి ఆలోచించి బెదిరిస్తున్నారా? మీ బెదిరిపోయేవాడి కదా ఇన్స్పెక్టర్ సూర్య. ఖాళీ ఇంటి వేసే మారో మాన వెళ్ళి ఆ సూర్యగాడి తల నా కాళ్ళ దగ్గర పడేరా.
అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్య మందిలో చిత్తో చిట్టమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపించ మందిలో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి ఆ బాబువ నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్య మందిలో చిత్తో చిట్టమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపించ మందిలో రో రో యా యా థ్యాంక్ యూ గుండెకు జోరు కుంభా పోరు ఇంకా డిస్కో నేనే ముగ్గురు పిచ్చి నిద్ర పుచ్చి పోతా చూసుకో ఓ అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్య మందిలో చిత్తో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిలో రో 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 అంతే కదా కోయి 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 తెగ కోసేసే ఓ ఎత్తబో నాగుతబో గుమ్మెత్తిన గమ్మత్తుబో వయస్సు ముదిరి సొగసే అదిరేలయ్య తిరుగుతానా అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్య మందిలో చిత్తో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిలో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి అత్త మళ్ళీ మళ్ళీ అంది బుల్లి పిల్లి ఆ బాబువ నాకే కావాలి ఓ, 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 ఓ. శంగమ్మ అన్నయ్య
కాళిదాస్ భగవాన్ ఎంత ఘోరానికి తలపరిచారా దర్దుళ్ళారా. వసంత అంబులెన్స్కి ఫోన్ చేయి, మీ అన్నయ్యని అర్జెంటుగా డాక్టర్ గారి దగ్గర చేర్చాలి. పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి వెంట పడితే వింతగున్నదే. ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేలా బాలా. చల్లుతుంటే కొట్టుకుంది గుండె తుమ్మెదై. ఒళ్ళంత తుళ్ళింతై వింత కవ్వింత లేలా